8వ అధ్యాయం 14వ వచనం చదువుదాం అందరం. మంగళ కత్తి పిట్టవలెను, ఉదయ కోరుకోవలెను, నేను కిచకిచలాడి తిని, గువ్వవలే మూలిగి తిని, ఉన్నత స్థలముల తట్టు చూచి నా కన్నులు క్షీణించెను, నాకు శ్రమ కలిగెను. యెహోవా నా కొరకు పూటపడి ఉండును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి యేసయ్య, మా మధ్యలో ఉన్న మహిమ కలిగిన దేవా, ఆకాశములో దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్న దేవుని కుమారుడా, పరిశుద్ధాత్మ యొక్క మేఘం మాతో కూడా ఉండడానికి పంపినందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి కుమార దేవ ఇక్కడ సింహాసనాసీనులై మమ్మల్ని నడిపించండి. నన్ను మమ్మల్ని సిలువ రక్తములు తడపండి, కడగండి, ముంచండి, లేపండి. ఆ రక్తపు శక్తి చేత మమ్మల్ని నడిపించండి. సిలువ శక్తి చేత మమ్మల్ని దర్శించండి. ఈ లేఖన భాగమును దీవించి ఆశీర్వదించి మాతో మాట్లాడండి. కట్టిన హృదయాలు పగలగొట్టి అద్భుతమైన కన్నీటి చేత మా హృదయాలు కన్నీటి ప్రవాహాలుగా చేసి మీ పాదములు కడిగి ఆ బిడ్డల సమాధానం పొందిన బిడ్డలాగా మమ్మల్ని చేయండి. మేము మా కుటుంబాలు మీకు సాక్షులుగా రాబోయే కాలం కొరకు, రాకడ కొరకు ఉండనట్లు ఈ దినమే మమ్మల్ని దర్శించమని, పరిశుద్ధాత్మ తైలం సమృద్ధిగా మా మీద కుమ్మరించమని, అపవాది క్రియలని తంత్రాలు యేసు నామములో బంధించి వేస్తాం. యేసు పరిశుద్ధ నామం బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 38 అనే తలకే మనకు తెలుసు, ఎన్నిసార్లు ధ్యానం చేసి. ఏంటది? హిజ్కియా మరణకరమైన రోగముతో ఉండి బాగు చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫస్ట్లో ఏమన్నాడు? ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణం అవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా. ప్రియులారా, మనం కొద్దిసేపు ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. హిజ్కియాకి ఏ రోగం వచ్చింది? మరణకరమైన రోగం. అంటే ఇక చచ్చిపోతాడంతే. ఆ రోగం వస్తే నో డౌట్ క్యాన్సర్ లాగా. వేరేటి చెప్తే బాగుండదు, భక్తుల విషయంలో అవి చెప్తే బాగుండదు. ఇంకా చాలా ఉన్నాయి. ఎయిడ్స్ వస్తే కూడా నువ్వు బ్రతకవు. కానీ అది అపవిత్రమైన రోగం. అది ఎందుకు వస్తుందో కూడా జనాలకు తెలుసు. కానీ మరణకరమైన రోగం ఇతనికి రావటానికి కారణం పుండు అన్నాడు కదా. ఓ పేజీ తిప్పండి. 21. మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను. ఏ పుండుకు? ఏ పుండు అయితే హిజ్కియాకు లేచి క్యాన్సర్ గడ్డగా మారి మరణకరమైన రోగంగా మారిపోయిందో, దానికి ఆ మరణకరమైన వ్యాధిని తీసివేయడానికి దేవుడేం చేశాడు? అసలు నువ్వు చచ్చిపోతావు, నువ్వు త్వరపడి ఒక పని చేయి, ఎట్లా చచ్చిపోతావు అన్నాడు ఫస్ట్. ఏమండి? మరణకరమైన రోగానికి, మరణకరమైన రోగం వచ్చి బాగు చేయబడడానికి కొంత టైం ఉంది అక్కడ. 38:9 యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తరువాత, అంటే క్యాన్సర్ పోయింది. ఏమండి? మొదటి వచనంలో క్యాన్సర్ వచ్చింది, లేదా క్యాన్సర్ అన్నకూడదు, మరణకరమైన రోగము ఒక గడ్డతో వచ్చింది. ఈపు మీద పుట్టిందేమో తెలియదు. ఆ కాలంలో నేను చిన్నప్పుడే విన్నాం కథలలో, స్టోరీలలో. తెలుసా? రాచపుండు. ఏమన్నారు దాన్ని? రాజులకు వచ్చే పుండ్లు. విన్నారా మీరు ఎప్పుడైనా? ఏమట్లా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు రాజులు. వాళ్ళకు వచ్చే రోగాలు స్పెషల్ ఉన్నాయి కొన్ని.
రాజు అయితేనే సరిపోదు, జాగ్రత్తగా ఉండాలి. రాచపుండు వచ్చే అవకాశం ఉంది. వచ్చింది హిజ్కియాకు, బైబిల్లో ప్రూఫ్ ఉంది అని ఇమ్మీడియట్గా ఏమన్నాడంటే, నువ్వు నీ ఇంటిని చక్కగా అదొక పని చేయి, మళ్ళీ చచ్చిపోతే ఉంటూ అన్నట్టు. ఏం చేయాలి? త్వరపడి ఇతను ఏమన్నా నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు త్వరగా హాస్పిటల్ వెళ్ళు అనిలా. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎట్లా చచ్చిపోతావు? రంజిత్ అన్న అయితే ఒక మాట అన్నాడు, ఇతనికి చనిపోవటానికి వచ్చిన ఒక ఏమంటాం అది సొడ్డు. అది యాక్చువల్గా చచ్చిపోవాల్సిన ఆయుష్ అయిపోయింది అతనికి. ఆయుష్ అయిపోయినప్పుడు ఏదో ఒక సొడ్డు మనకు వస్తుంది. జాన్ బన్యన్ అనే భక్తుని గురించి ధ్యానం చేసే ఈ వారం అంతా కొంత చదివాను. కన్నీళ్లతో తడిచిపోయింది, ఆశ్చర్యం అయిపోయింది. ఏంటి ఇలాంటి భక్తులకు మనకు ఎంత తేడా, వాళ్ళకు దేవుడేసిన పునాదులు ఎంత తేడా. దేవుని స్తోత్రం కలుగును గాక. జాన్ బన్యన్ కూడా అంతే. వీళ్ళరా మంచి ప్రార్థన పరుడు. ఇక్కడ మనం గమనిస్తే 37 నుంచి ఇంకా ముందు నుంచి 36 నుంచి హిజ్కియాది ప్రారంభమైంది. అతడు రాజు అయింది ఎప్పుడు? హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరం అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చాడు. 14 సంవత్సరాల కిందటే అతను రాజు అయ్యాడు. ప్రియులారా, భక్తిపరుడు హిజ్కియా యొక్క రోల్ మోడల్, భక్తికి ఆధారం, భక్తికి మాదిరి ఎవరంటే దావీదు. అతని జీవితానికి ఒక రోల్ మోడల్ ఉన్నాడు. ఏమండి? అక్కడ అంటాడు, ఇతని గురించి దినవృత్తాంతాల్లో వ్రాయబడిన కనీసం 4-5 అధ్యాయాలు ఉన్నాయి, మీరు చదవండి తర్వాత. హిజ్కియా గురించి యెషయా గ్రంథంలో కొంత ఉంది, రాజుల గ్రంథాల్లో అంటే ఇశ్రాయేలు రాజులు దినవృత్తాంతాల గ్రంథాలు, యూదా రాజులు సపరేట్గా ఉన్నారు, ఇశ్రాయేల్ రాజులు సపరేట్గా ఉన్నారు. యూదా రాజులలో హిజ్కియా కనపడతారు. దావీదు అతని రోల్ మోడల్. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు ప్రవర్తించినట్టు ఇతడు కూడా యథార్థ ప్రవర్తన, ఏం కలపలేదు లైఫ్లో. లోపల ఎట్లున్నాడు బయటకు అట్లే ఉంటాడు. బయటికి బాగలేదా, లోపల కూడా అంతేనండి నేనని చెప్తాడు డైరెక్ట్గా. ఎవరికేం దావీదు భయపడ్డా? నువ్వేట కదా పాపం చేసింది అంటే, అమ్మ ఇంతమందిలో చెప్తే నాకు సిగ్గుపోదు, ఇంతకాలం నన్ను భక్తిగా ఉన్నామని అనుకున్న వాళ్ళంతా ఏమనుకోవాలి? ప్రభా ఇదొక్కసారి అబద్ధం ఆడితే ఏమనుకోదు, ఎట్లా కడుగు అని అనలే. ఆ పాపం చేసిన మనుషుడిని నేనే. అది యథార్థవంతుల లక్షణం. ఒప్పుకుంటారు, దేవుడు మాట్లాడితే ఒప్పుకుంటారు. వీళ్ళరా, ఇక్కడ మనం గమనిస్తే అతడు మరణకరమైన రోగంతో ఉన్నాడు. నీ ఇల్లు చక్కబెట్టుకును అనేది దేవుడు అతనికి చేయాల్సినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి ఒక ఉద్దేశం లేదా డెస్టినీ, అతని గమ్యం అదే, ఇల్లు చక్కబట్టుకోవాలి. మళ్ళీ ఇతను ఏం చేసినాడు తెలుసా? మందిరాన్ని చక్కబెట్టాడు. మందిరాన్ని చక్కబెట్టాడు. దాంట్లో ఉన్న నిషిద్ధ వస్తువులన్నింటినీ తీసి ఆ కెద్రోను వాగులో పడేయమని చెప్పి ఆజ్ఞాపించాడు. దేవాలయమును, దేవుని ఆలయమును, సొలొమోను కట్టిన ఆలయమును పరిశుద్ధపరచటానికి ప్రయత్నం చేశాడు. దేవుని మందిరంలో ఎప్పుడు పరిశుద్ధతయే అనుకూలము, వేరేటి ప్రతికూలమైపోతాయి. ఏమండి? దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మందిరాన్ని ఏమో బాగానే చక్కబెట్టాడు. నీ ఫ్యామిలీ పరిస్థితి ఏమి అంటున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు చచ్చిపోతే నీ ఫ్యామిలీని ఎవడు బాగు చేయాలండి? నువ్వు ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేస్తాడు అని అంటే, ఆ అధ్యాయం అంతా అతడు ప్రార్థించాడు. అన్నే
రెండులోని అతడు తన ముఖం గోడ తట్టు తిప్పుకొని ప్రేయర్ స్టార్ట్ చేశాడు. యెహోవా, ఈ మాట చెప్పగలవను, యథార్థ హృదయుడనై, మళ్ళీ ఎవరు ఎదుట? సత్యముతో యథార్థతతో నీ సన్నిధిలో నేను ఉండి ఎట్లా నడుచుకుంటునో, ఎప్పుడు నీ దృష్టికి ఏది అనుకూలం అది ఎట్లా చూశాను, నా దృష్టికి కాదు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు, ఒకటి కాదు అన్ని జరిగించాడు. ఎంత భక్తిపరుడు, ఎంత ధైర్యం ఉందో చూడు. నేను నీ ఎదుట ఎట్లా యథార్థంగా ఉంటున్నో, సత్యంతో ఉంటున్నో, నీ దృష్టికి ఎట్లా చేశాను, సమస్తాన్ని జరిగి నువ్వు చూసావా లేదా అంటే ఎవరి దృష్టిలో చేస్తున్నాడు భక్తి? దేవుని దృష్టిలో కార్యాలు చేస్తున్నాడు. మనుష్యుడు యోగ్యుడు అనువాడు యోగ్యుడు. నేను మనుష్యులను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని యొక్క మెప్పును సంపాదించుకొని దేవుని సంతోషపరచకూరుచున్నానా? గలతీ 1వ అధ్యాయంలో అంటాడు, నేను ఇప్పటికీ కూడా మనుష్యులను సంతోషపరచువాడనైతే నేను క్రీస్తు దాసులను కాకయే. తీయాలి, ఈ వేళకి తీసి చదివేసేయాలి మీరు. 10వ వచనం, ఇప్పుడు నేను మనుషులను దయను చాలామంది ట్రైయింగ్ ఏంటి, ఎందుకు పాటలు పాడతాం? మనుషులు మెచ్చుకోవాలి. ఎందుకు వాక్యం చెప్తాం? అబ్బా అతను ఏం చెప్తాడండి అని అనుకోవాలి. అందుకే చాలామంది బోధకులు వచ్చారు పరిగెత్తుకుంటా, దేవుడు పిలిచినటువంటి వాళ్ళు వచ్చినారు. నేను పిలవకపోయినను అనేకులు పరిగెత్తి ఎందుకు వచ్చారు? మనుషుల దయ సంపాదించుకుందాం పద, వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలి. యేసుప్రభుని వ్యభిచార మనస్సు కలిగిన ఈ తరం వాళ్ళు నిన్ను మెచ్చుకొని నువ్వేం చేస్తావురా? మెచ్చుకుంటే నేను మెచ్చుకోవాలి బాలా అని నేను మెచ్చుకోవాలి. అట్లా భక్తి గట్టు చేతనైతే పౌలు అటువంటి భక్తి కట్టాడు. హల్లెలూయా. ఇంకా చదువుబిడా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? చూడండి, ఇక దేవుణ్ణి సంతోషపెట్టుకోరుచున్నానా అని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే పైన చెప్పాడు కదా, మనుషుల దయ దేవుని దయ సంపాదించుకోవాలని నేనేమని అనుకుంటున్నానా, లేక మనుషులు సంతోషపరచాలి లేదా దేవుని సంతోషపరచాలని ఉంది కదా, అది చెప్పలేను. మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టుగోరు వాడని అయితే నేను అసలు గాడ్ సర్వెంట్ అనే పేరు నాకు తీసేయండి అన్నాడు పౌలు. అంటే ఈ క్రీస్తు దాసుడు, ఎవరు దాసుడు? మనుషులకు దాసుడు కాదు, నీకు విశ్వాసులకు దాసుడు కాదు. ఫస్ట్ ఆయన ఎవరికి దాసుడు? ఆమేన్, హల్లెలూయా. దేవునికి దాసుడు. చాలాసార్లు ఉన్నమాట. అందుకే ప్రత్యక్షత ఎవరికి వస్తుంది? బైబిల్ గ్రంథం ఎన్నిసార్లు చదివినా నీకు అర్థం కానికుండా చేస్తాడు దేవుడు. నీ హృదయం అంతా ఎరిగిన వాడు. ఒకవేళ నీకు ఇవ్వాలని ఆయన కోరితే నువ్వు దాసుని యొక్క రూపం ధరించుకుని ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. అంటాడు 123వ కీర్తనలో, దాసుడు యజమానుని చేతి వైపు చూచున్నాడు. దాసి తన యజమానురాలి చేతి వైపు. వింటున్నారా? దాసుడు కావాలి. దేవుని స్తోత్రం కలగాలి. ఫస్ట్ ఎవరికి? పాపానికి కాదు. ఆ ఛాన్స్ కూడా ఉంది, టక్కని డైవర్ట్ చేసేస్తాడు సైతాన్. క్రీస్తు దాసులు కావాలి. క్రీస్తు దాసులు అంటే ఒక నిర్వచనం చెప్తున్నాడు పౌలు, దేవుని దయను సంపాదించుకోవాలనేది తాపత్రయం, ఆరాటం. రెండవది, దేవుని సంతోషపరచాల. ఎలా సంతోషపరచాలి? ఏమని నీకేమండి దేవుని సంతోషపరచగలవు? నువ్వు ఏముంది నీ దగ్గర? పోయి ఏముండవు.
నీ దగ్గర ఏముందని దేవుని సంతోషపరుస్తావు? మంచి హృదయం ఉందా? మంచి జీవితం ఉందా? ఏం లేవండి. మా దగ్గర ఏమున్నాయి ప్రభువా, నీ కృప తప్ప అనే తత్వం ఉంది. హల్లెలూయా. నేను ఏమై ఉన్నానో అది నీ కృపే కదా అంటాను. ఆయన అయిపోయి పడిపోతాడు నా దెబ్బకి. తెలుసా మీకు? యేసు ప్రభువు కూడా నిన్ను ప్రేమించటానికి నీ యొక్క భక్తికి ఆయన కొన్నిసార్లు నిలబడిపోతాడు. దావీదు కుమారుడా నన్ను కనికరించుము అని ఎరికో దగ్గర కూర్చున్నటువంటి ఒక గుడ్డివాడు, గుడ్డి భిక్షువు దేవుణ్ణి అడిగాడు, దావీదు కుమారుడా నన్ను కనికరించుము. కేకలయ్యాకరా నాయన. ఆయన పని చేసుకొని పోతున్న మధ్యలో నీదేంద్ర గోల. నేను అంటుంటున్నాను అప్పుడప్పుడు పిల్లలను, ఏందిరా నీది మధ్యలో పానకంలో పుడకలాగా, స్టాప్ అనే తల్లికే వాడికి అర్థమైపోయింది, ఇదే ఛాన్స్, ఇంకా గట్టిగా అరుస్తా. కానీ పిల్లలు అరసాకండి, ఇక్కడ పోతుంది రికార్డింగ్ లేదు. ఆడ లూకా సువార్త 18వ అధ్యాయం చివరిలోకి రండి. లూకా సువార్త పిల్లరా, లూకా సువార్త చూడండి 18వ అధ్యాయం 38 అంట, చదవండి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కనికరించుమని కేకలు వేయగా. ఏం చేయాలట వీరికి? బాగా చెప్పండి. మీరు పలుకుతున్నారు, లేకుంటే కొంతమంది ఆవలిస్తున్నారు, కొంతమంది కళ్ళు మూసుకుంటున్నారు. ఎక్కడ చెప్పాలి నేను? ఇక ఈయన చెప్పకూడదని చూస్తే తప్పలే. ఎండాకాలం అంటే వస్తారు పొలోమని. మరి ఎందుకు ఇంత క్లైమేట్ బాగుంటే మరి రాలేకపోతున్నా నాకు అర్థం కాదు. నిన్ను సాతాను దొంగిలించకముందే జాగ్రత్త పడు. ఆదివారాలు ప్రయాణాలు చేయొద్దు. ఆదివారాలు పెళ్ళిళ్ళు ఇంకొకటి చేయొద్దు. ఒక్కటి చేయొచ్చు, మందిరానికి రాకుండా. నీకు గవర్నమెంట్ డ్యూటీ వేస్తే ఏమీ చేయలేవు. రావాలనే ఆశ ఉండి రాలేకపోవటం వేరు. సులభంగా అయితే ఎగరగొట్టదు. ఆదివారాన్ని ఎగరగొట్టడానికి నీకు హక్కు లేదు. బాప్తిసం తీసుకున్న నీవు ఆత్మీయ తండ్రికి చెప్పకుండా ఏం చేసినా డిసొబీడియంట్ ఫెలోను. అవిధేయత మూటగట్టి ఏం ఆశీర్వాదం కోసం అడుగుతావు మళ్ళీ దేవుణ్ణి? చిన్నవి నేర్చుకో. ఆశీర్వాదానికి రూట్స్ ఇవి. వీడు చూడు, అసలు ఎవరు చెప్పినారు ఈ పిల్లోనికి, ఈ గుడ్డి వ్యక్తికి దావీదు కుమారుడా అంట? ఎవరు చెప్పినారో పిలిచమని అట్లా? దావీదు కుమారుడా అని అంటే యేసుప్రభు నిలబడిపోతాడని అతనికి తెలుసు. అతని అక్కర అటువంటిది. కళ్ళు పోయిన వారము పిలిచికొచ్చిన ఆమె కూడా రాలేదు. ఈ వారం ఇది ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫాలో కాలేరు బయట వాళ్ళు రావాలని నువ్వు వెనకమ్మడంటే నువ్వే మోడల్ అయిపోయినావు. నీ ఇంట్లో నువ్వు మోడల్ కానప్పుడు నీ మాట ఎవ్వడు వినడు. నేను చెప్తున్నా చూడు. కాబట్టి దావీదు కుమారుడా అని ఎరుకోలో ఎక్కడున్నాడు వీడు? 35. ఆయన ఎరుకో పట్టణంకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన. ఎరికో దగ్గరే ఉంటుంది. పైన యెరూషలేము ఉంటుంది, కింద ఎరికో. యెరూషలేము నుంచి ఒకడు దిగి ఎరుకో లేకపోయేటప్పుడే కదా దొంగల చేతులు చిక్కిండేది. అంటే పైన ఏముంది? యెరూషలేము. కింద ఏముంది? ఎరుకో. పైన ఏముంది? ఆశీర్వాదం. కింద ఏముంది? శాపం. ఎరుకో అంటే అసలు ఏం పట్టణం అది? దేవుడి శపించిన పట్టణం అది. కానీ దేవుడి శపించిన పట్టణంలోని జక్కయ్య అనే వ్యక్తి రక్షణ పొందుతాడు.
దేవుడు శపించిన పట్టణం దగ్గరే ఒక గుడ్డివాడు స్వస్థత పొందుతాడు. నువ్వు నేను ఎందుకు పొందలేవు? హల్లెలూయా. అసలు ఈ లోకమే శాపగ్రస్తమైంది. దీని పేరేం పేరు? జాన్ బన్నెన్ ఏమంటాడు? నాశనపు పట్టణం. యాత్రికుని ప్రయాణంలో ఏమంటాడు? నాశన పట్టణం. నిన్ను నాశనం చేయడానికి సరిపోయే పట్టణం. దేవుని స్తోత్రం కలుగునుగా. 196 దేశాలు ఉన్నాయంటున్నారు. ఎక్కడైనా చూడడానికి ఎంత బాగున్నా కూడా ఈ లోకానికి దేవుడు ఏం పెట్టాడు? నాశనం చేసే పట్టణం. ఇక్కడుంటే ఖచ్చితంగా నువ్వు ఒక దినానికి నాశనం అవుతావు. అంటే అర్థం, నాశనం కారకుడైన లూసిఫర్ చేతిలో పడి నాశనానికి వెళ్ళిపోతావు. కానీ నువ్వు ఇక్కడనే రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దీన్ని విడచడానికి నీ హృదయం ఒప్పుకోవాలి. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించద్దు. ఈ లోకంలో లేని వ్యక్తి ఒక ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన వ్యక్తిని ప్రేమించు. ఎంతైనా ప్రేమించుకో. వీడు పిలిచాడు, బాగుపడ్డాడు. ఇప్పుడు కేకలు ఇంకా గట్టిగేస్తున్నాడు కదా. ఏమన్నాడు? ఊరకు 39లో ఊరకుండుమని ముందర నడుచుండిన వారు వానిని నటించిన కానీ వాడు ఇది రియల్ ప్రేయర్ అంటే. సైతానుడు, ఊరుకోరా నాయన, ఎందుకు ప్రార్థన చేస్తావు? వాళ్ళ ప్రార్థన చేసిన వాళ్ళు అంటే నీ ప్రార్థన ఎక్కాలే కానీ తక్కకూడదు. వాడు ఊరుకో అంటాడు. ఎప్పుడు నువ్వు ఏదైనా మేలు పొందే అవకాశం ఉందన్నప్పుడు, యేసు ప్రభు దగ్గర నుంచి నువ్వు వాగ్దానం సంపాదించుకునే సమయం వచ్చింది అన్నప్పుడు సైతాన్ని నిన్నేమంటాడు? ఊరుకో. ఏమో మౌనంగా ఉండలేవాడు అంటే వాడు అన్నాడు ఇండైరెక్ట్గా, ఉండను, ఇంకా ఎక్కువ అరుస్తా అని గట్టిగా కేకలు, మరీ ఎక్కువగా కేకలు వేసిన అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మని. ఏమండి నిలబడిపోయాడు. 40లో అంతటా యేసు నిలిచిపోయాడు. ఏమి అడుగు ముందుకు వేయలేకపోయాడు. వాని ప్రార్థన కాళ్ళను బంధిస్తుంది. పడగొట్టాడు యేసయ్యను. పైగా ఇంకో మాట అన్నాడు, కనికరించకుండా పోతావా? వచ్చిందే నువ్వు అందుకు. కనికరము కలిగిన దేవుడు యేసుప్రభు అంటే ఎవరు? రుచి చూడు, టెస్ట్ చేయి. ఎప్పుడు ఈ పదం వాడిన భక్తుడు టీసీఎస్ దగ్గర గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ కంపాషన్ అంటాడు ఆయన. ఏమంటాడు? కంపాషన్ అంటే కనికరం, జాలి. దేవుడు మన మీద జాలి పడకపోయింటే, దేవుడు మనం కనికరిద్దాంలే వీడిని అనుకోకపోయితే మనం ఏమైపోతుంటే, మనం చేయాల్సిన ఒక పని ఉంది, ఊరికే ప్రార్థన చేయడం. ఏం చేయాలి? ఎవరైనా వద్దు, మీ ఇంట్లో వద్దు, ఏం చేస్తావు లేరా ప్రార్థన, ఏం చేస్తావు ఉపవాసం అన్నా కూడా నువ్వు మరీ ఎక్కువ చేయాలి. నిజంగానే యేసయ్య వాడిని ప్రేమించాడు, వాని ప్రేమలో పడిపోయాడు. ఏముందండి వాని దగ్గర? భిక్షవు. ఏమండి? భిక్షం అడుగు కొనుచుండే వాని దగ్గర ఏం దొరుకుతుంది? దేవునికి ఏం దొరుకుతుంది చెప్పు? వాని భిక్షంలో నీకు ఇంత పోర్షన్ అంటాడేమి? ఆయన ఎందుకు తీసుకుంటాడు నీ భిక్షం? దేవుడు ఈ భిక్షగం దగ్గర కోరుకుండేది ఒకటి ఉంది, అదే విశ్వాసం. కాసు పెట్టుకో. యేసు ప్రభు ఆ పక్కన వస్తున్నాడని కనుక్కున్నాడట అండి. 37 వారు నజరేయుడని యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వానితో చెప్పి, అదే అడ్రస్ ఇక. ఓయమ్మా, యేసు ప్రభు మళ్ళా పోతే దొరకడాయన. ఎవరు తెలిసిన వీడు ఎంత తెలియమంతుడు అంటే అవకాశాన్ని వాడుకుంటాడు. ఇప్పుడు మిస్ అయింది అనుకో, ఏమైపోతుంది? మిస్ అయిపోతే మళ్ళా అవకాశం రాకపోతే వాడిని కళ్ళు బాగా అయ్యే అవకాశమే లేదు. కాబట్టి అవకాశాన్ని వాడుకున్నాడు. యేసు ప్రభు ముడితే నేను బాగా అవుతాననే విశ్వాసం ఉంది.
ఎవడు నన్ను ఆటంకపరిచినా నేను లెక్క చేయకుండా ఊరుకునే మనిషిని కాదు, నేను చాలా పట్టుదల కలిగినవని అని చెప్తున్నాడు. ఊరికేనే వస్తుందా స్వస్థత? ఏదో ఒకటి చెయ్యి. ఆ కనికరం గల దేవుని కనికరం నీ మీద తిరిగేటట్టు ఏదో ఒకటి చెయ్యి. హల్లెలూయా. ప్రార్థన ఉపవాసం చెయ్యి. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడికి రండి. యెషయా 38లో ఇది జరిగిన తర్వాత 38 తర్వాత మరణకరమైన రోగం వచ్చిన తర్వాత అతడు ప్రార్థన చేసినట్టు మనకు కనపడుతుంది. ఏం చేశాడో కూడా అర్థమైంది. కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు. నాకు ఆశ్చర్యం వేసిందంటే రాజులకు కూడా సమస్యలు ఉన్నాయి. ఎన్ని కోట్లు డబ్బులున్నా కూడా రాజులు కూడా ఏడవలసిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు ఈయన ఎవరు? రాజు కన్నీళ్ళు. ఎవరైనా మామూలు మనిషి దగ్గర వదులుతాడా? మామూలు మనిషి దగ్గర ఒక రాజు ఏడుస్తాడా? కనీసం ఆ పక్క ప్రవక్త అన్న అయి ఉండాలి. కనీసం ఆ పక్క దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టిన వాళ్ళు ఇంకా ఉన్నారు. ఈ దినం పాయింట్ ఏంటంటే 3 రకాలైనటువంటి పక్షులు గురించి మాట్లాడుతున్నాడు. నాకు తెలియదు అసలు. 14 వచనంలోకి డైరెక్ట్ రండి. మంగళ కత్తి పిట్టవలెను. అసలు నాకు తెలియదు, ఇది ఏదో ఎట్టుంటుందో కూడా నాకు తెలియదు. మంగళ కత్తి పిట్ట అంట. మళ్ళా మంగళ కత్తి తెలుసు, ఆ పిట్ట మనకు తెలియదు. రెండవది అసలు పలకడానికే నీకు ఎప్పుడు నువ్వు చదివకుండా ఎప్పుడైనా చదివినావు ఇది? ఏమన్నాడు? ఓదె కొరకు వలెను. ఓదె కొరకు ఏంది? అదేంది? కొరకు తెలుసు, అందరి కొరకు తెలుసు, కానీ ఓదె కొరకు తెలియదు. రోదే తెలుసు, ఓదే తెలియదు. అంటే ఈ రాజు చాలా జ్ఞానవంతుడని అర్థం. పక్షులను ఎన్ని రకాలు ఉన్నాయో ఎరిగినవాడు. ఇంకొకటి ఉంది. గోవా పైనేమో 2 పిట్టల్లాగా కిచకిచలాడుతున్నట. కిచకిచలాడేటి ఏంటి అవి? అంటే కర్ణపిశాచులు మెల్లని స్వరంతో మాట్లాడుతున్నట్టు ఉంటాయి. ఇవి చాలా చిన్న పిట్టలు. పిట్ట అంటేనే చిన్నది. అది ఏమంటాం? అది ఇప్పుడు లేవు అసలు. పిచ్చుకలు ఇప్పుడు కనపడవు యాడ. మేము చిన్నప్పుడు ఎక్కువ అయ్యే ఉండే. అంటే ఏమైపోతుంది? పోను పిచ్చుకలకు నీ యొద్ద నివాసం దొరికానంటే పిచ్చుకలే లేవు. ఇంకా నివాసం కాడికి వచ్చేది ఎవరు? ఈ పిచ్చుకలు చూడట్టున్నాయో. దేవుని సన్నిధికే రారు ఈ పిచ్చుకలు. కాబట్టి పిచ్చుకలే లేవు. ఏమో చెప్తున్నావు సార్, నువ్వు అన్నీ తగిలిసి ఆడికి వస్తావు. నువ్వు ఏదో ఒక రకంగా తిట్టాలనే చూస్తుంటావు నువ్వు. నాయన బైబిల్లో ఉండేదానికి నేనైనా నువ్వైనా పరిశీలన. అది దేవుని వాక్యం, మంది కాదు. ఏ దేవుడైతే ప్రాణం పెట్టాడో, ఏ దేవుడైతే రేపు నీకు తీర్పు తీర్చడానికి నిలబెడతాడో, ఆ దేవుని మాటలై నువ్వు నేనాడు నిలబడాల్సిందే. అందరు నిలబడాల్సిందే. ప్రవక్త నిలబడాల్సిందే. దానియేలు లాంటి భక్తిపరుడు నీ వరుసలో నువ్వు నిలబడితే ఆ రోజు చూద్దాం నీ కథ అన్నాడు. చూసారా మాట? దానియేలు లాంటి భక్తి గట్టినోన్ని దేవుడు జాగ్రత్త అన్నట్టు మాట్లాడటం. ఏమండి? చివరి అధ్యాయం చివరి వచనం, నీవు అంత్యము వరకు. ఎట్లుండాలి? అంతవరకు అంటే ఎంతవరకు? అంతం వరకు అంటే ఎంతవరకు? నువ్వు చచ్చిపోయే రోజు వస్తుంది. ఆ రోజు వరకు నీవు ఎలా ఉండాలి అంటే ఎక్కడ నిలకడగా ఉండాలి? దేవునిలో నిలిచిపోవాలి. దేవుణ్ణి హత్తుకొనే బయటికి పోకూడదు. చిన్న కుందేల్లాగా కొండపేటల మధ్యలో ఉండాలి.
బయటికి పోతే చంపేస్తే ఏదో ఒకటి. ఇక్కడ కూడా దానియేలుతో నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నువ్వు నిలబడతావు. ఏ అంతమందు? కాలాంతమునే ఇంకొక మాటలో యుగాంతం. ఫస్ట్ ఏమో నీవు అంత్యము అంటే నీ అంతం. నీ అంతం వరకు నువ్వు దేవుళ్ళు నిలబడితే యుగాంతములో లైన్లో క్యూలో నువ్వు తీర్పు కోసం నిలబడినప్పుడు ఏమన్నాడు ఇంకొక మాట, నువ్వు నిలకడగా ఉండిన ఎడల ఇవన్నీ ఉండని ఎడల పో. దానియేలు కూడా దానియేలైనా ఎవరైనా అంతం వరకు నిలకడగా ఉండాలి, యేసులో ఉండాలి. ప్రతి దానికోసం దీనికోసం యేసైనా వదిలిపెట్టాకు. నీ కుల పిచ్చి, నీ మత పిచ్చిలన్నీ తీసేసుకో. ఒక హిందూ ఒక ఆయన చెప్తుంది, ఏంటండి క్రిస్టియనే చిన్న బిడ్డ యవనస్తురాలు వాక్యం చెప్తుంది వాట్సాప్లో, ఎప్పుడైనా కనపడతారు కదా టక్కన. అండి బ్రాహ్మిన్స్ పిల్లనే పెళ్లి చేసుకోవాలి. ఏం క్రైస్తవులండి మీరు? రెడ్ల పిల్లనే చేసుకుంటాడు, మాదిగోళ్ళ పిల్లని చేసుకుంటాడు, వాడు మగోడు. కులపిచ్చి మీకుందండి ముందు క్రైస్తవులకు అని చెప్తుంది. పెళ్ళి కాడికి వచ్చేలాగా నేను చెప్తాను, రాసి పెట్టుకోండి. ఈరోజు అటు తిరిగి ఇటు తిరిగి నీ వాళ్ళ దగ్గరికి పోకపోతే నా పేరు అట్లే పెట్టండి, తిప్పించగలరు. అట్లే పెట్టండి, ఎందుకని మంచి మళ్ళీ వీరా అంటే కూడా రవి అని వస్తుంది. నా పేరు తిరిగి అంటే పిల్లప్పుడు ఇప్పుడు అనలేము, దేవుడు ఉన్నాడు కదా అక్కడ. నా పేరు అట్లే పెట్టండి అంటే దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి నీ కులం లేకపోతే వాటి తిరిగి ఇట్లా టోళ్ళని చూస్తే మారు మనస్సు లేనివాడు. రాసి పెట్టుకోండి, చెప్పండి వేరే వాళ్ళకు కూడా. అసలు పై కులస్తులు అంటే ఏదో చేసుకున్నట్లు అనుకోవచ్చు. ఈ ఎస్సీలో ఉండి కూడా వీళ్ళు ఈ రెండుటికి ఇచ్చుకోరంట. ఇదేందో ఇది నాకు అర్థం కాలేదు. ఈ రిక్షా వాళ్ళు పోయి సైకిల్కి ఇచ్చుకోరంట, సైకిల్ వాళ్ళు రిక్షాకి ఇచ్చుకోరంట. మరి ఏది పెద్దదో ఏది చిన్నదో తెలియదు. తెలుసా మీకు? వాస్తవికంగా భారతదేశంలో బ్రాహ్మిన్స్ ఎవరైతే సమానత్వాన్ని కోరుకున్నారో వాళ్ళను బయటికి తరిమి వాళ్ళకు మాలలని పేరు పెట్టారు. వాస్తవికానికి వాళ్ళు ఎవరు? హిస్టరీలో బ్రాహ్మిన్స్. అట్లనే కొంతమంది న్యాయం ఉండాలండి అని మాట్లాడి గొంతు రేకెత్తించిన వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా, పట్టుదల సవాలు కలిగిన అట్లాంటి వాళ్ళు క్షత్రియులను కూడా తరిమేసి ఊర్లో బయట పెడితే వాళ్ళ పేర్లు మాదిగలు. వాస్తవికానికి వాళ్ళు మాలలు కాదు, ఇది మాదిగలు కాదు. చెప్పాలంటే బ్రాహ్మిన్స్ కాదు, క్షత్రులు కాదు, అసలు ఎవడు లేడు. మనిషి అందరూ ఎవరు చెప్పు. నీకేమో నీ కన్నీడుందా? నాకు ఏడున్నాయి, నీకు ఇన్నే ఉన్నాయి. ఏం నీ కులపిచ్చి బట్టి వద్దు. బక్సింగ్ గారి దగ్గర ఈ మాటలు మాట్లాడితే సింహంలా గర్జించేవాడు. తన సొంత అక్కబిడ్డని తీసుకుని వచ్చి ఒక ఆయన వైశ్యస్ అయిన ప్రభుని నమ్ముకుంటే కృష్ణమూర్తికి ఇలా అంటే ఆయనకు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? నీకు మారు మనస్సు మెయిన్, నువ్వు యేసయ్య బిడ్డవై ఉండాలి మెయిన్, లేకపోతే నరకాన్ని సరిపోతావు అంతే. అంత డైరెక్ట్ క్యాండిడేట్. ఆ సింహం ఇప్పుడు లేదు. ఓఫిరన్ అన్నాడు మొన్న, బక్సింగ్ గారు లాంటి ఇంకొక వ్యక్తిని మళ్ళా నేను హెబ్రోన్ సహవాసంలో చూడలేకపోయాను. సచ్ వండర్ఫుల్ పర్సనాలిటీ. భక్తుడంటే ఆయన అంటే. ఇంకొక సింహం ఉండే, సాధు సింహం సుందర్ సింగ్. ఆయనేమో స్వార్థికుడు, ఈయనేమో పాస్టర్ లేదా అపోస్తలుడు అనుకుందాం, ప్రవక్త అనుకుందాం. రెండు సింహాలవి.
సింహం లాంటి బ్రతుకు బతికారు. దేవునికి స్తోత్రం. మనల్ని దేవుడేమన్నాడు? సింహపు పిల్లలు. మనల్ని ఏమన్నాడు బైబిల్? సింహపు పిల్లలు. ఏ సింహము? యేసుక్రీస్తుని యూదా గోత్రపు సింహము. అట్లనే నిన్ను భూమి మీద కని పెంచి పెద్ద చేసినటువంటి ఈ సింహాలు కూడా కొన్ని ఉన్నాయి భూమి మీద భక్తులు. ఆ సింహం ఈ సింహం మనల్ని పుట్టి పెంచాయి. కాబట్టి మీరెవరు? సింహము పిల్లలు. మామూలు సింహపు పిల్లలైతే లేమి గలవై ఆకలి కొనునేమో కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన మీకు మాత్రం ఏ మేలు కొదవ ఉండదు. సింహపు పిల్లలు నిజంగా అయితే ఏ మేలు కొదవ? అది దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన వాగ్దానం. పిల్లల ప్రార్థనలు చేశాడు, ఏడ్చాడు. తర్వాత ఎంతగా ఏడ్చాడో 14వ వచనంలో మూలవాక్యం చెప్తున్నాడు. మంగళ కత్తి పెట్ట, తర్వాత ఉదే కొరకు వలను నేను కిచకిచ. ఆ కిచకిచలాడటమే ఇంకొక పేరు ప్రార్థన. ప్రార్థన కిచకిచలాడంటే అల్లాడిపోయినటువంటి స్థితి. ఎందుకు? మరణకరమైన వ్యాధి వచ్చింది. అది వస్తే తెలుస్తుంది, రానోళ్ళకి ఏం తెలుస్తుంది? భయమా అంతే. అంత దూరం ఎందుకు సార్ ఆలోచన? చిన్న చిన్న ముందు పోగొట్టుకుందాం. ఏమండి, ఓఫీర్ అన్న గురించి మధ్య ఆలోచన చేస్తూ ఇదే క్యాన్సర్ అన్న కూడా వచ్చింది, కానీ విశ్వాసం కదలలే. అన్నది ఫోటో పెట్టుకోండి. అది క్యాన్సర్ వచ్చినప్పుడు, ఇప్పుడు క్యాన్సర్ పోయినాక 2 ఫోటోలు పెట్టి చూడండి ఎట్టున్నాడు. ఇంకొక హిజ్కియా మతికి వస్తున్నాడు. అంటే మధ్యలో ఏం చేసి ఉంటాడు? కిచకిచలాడాడు, గువ్వలాగా మూలుగాడు. గువ్వలాగా అంటే గువ్వ కానీ పావురం కానీ పరిశుద్ధాత్మకు సాదృశ్యం. చెప్పన సఖ్యము గాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షముగా మూలుగుచున్నాడు. దేవుడు నీ కోసం మూలుగకపోయింటే, నీ తల్లి నీ తండ్రులు నీ కోసం మూలుగకపోతే నీ పరిస్థితి ఏంటి? జాన్ బన్యన్ కోసం ఏమండి, జాన్ బన్యన్ ఎటువంటి భక్తుడో నాకు ఈ మధ్య మళ్ళీ చదువుతున్న పుస్తకాలన్నీ తిరిగేస్తా అంటే నేను ఆల్రెడీ చదివి అండర్లైన్ చేసి మళ్ళీ తిరిగేస్తాను. 1628లో పుట్టాడు, 1688లో చనిపోయాడు. ఎన్నేళ్ళు? నేను చెప్పినాక ఆలోచన చేస్తారు మీరేందన్నారు. అంటే ముందు స్పృహ ఉండాలి, ముందు తినిండరు, పక్కన పిల్లవ ఏమి వింటావు నువ్వు? 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చానే కూడా ఇంకా వినడం ఎట్లనో కూడా తెలియదు. ఎట్లా వినాలి? ఒక సీరియల్ వస్తే నువ్వు ఎట్లుంటావు అట్లా వినాలి. అప్పుడు ఏమండి, సీరియల్ వస్తే పక్కన వాళ్ళ స్వరాలు నీకు వినపడతాయా? ఏంది సార్ అది పోల్చినావంటే మరి అక్కడ ఆ పోలికే దీనికి కరెక్ట్. పిల్లలు అరసని ఇంట్లో గలివిలు కానీ ఏమైనా జరగని ఫోకస్ అంతా అంటే ఇంక నెక్స్ట్ ఏం జరుగుతుందో మనసంతా పెట్టడం వినటం అంటే. హల్లెలూయా. మనసంతా పెట్టి వాక్యం జరిగితే దేవుడు మాట్లాడతాడు. మనసంతా పెట్టి ప్రార్థన చేస్తే, కన్నీళ్లతో ప్రార్థన చేసి వింటాడు. ఇక్కడ హిజ్కియా అదే చేస్తున్నాడు. 3 పిట్టల్లాగా కిచకిచలాడాడు, మూలిగాడు. ఎందుకు ఆ మూలుగు అని అడిగితే చెప్తాడు, మరణకరమైన వ్యాధి వచ్చింది, దీన్ని ఎలా తీసేయాలి, ఎవరు నా కోసం దీన్ని టేకప్ చేస్తారు, అడ్మిట్ చేసుకుంటారు హాస్పిటల్. ఏ హాస్పిటల్ పోయినా ఇక్కడ రావద్దు, నువ్వు కర్నూలు పంటున్నారు, లేకపోతే కర్నూలులో కూడా కుదరదు, హైదరాబాద్కి ఎత్తండి క్యాండిడేట్ను అంటున్నారు. కానీ
హల్లెలూయా చెప్పండి. అది చూసినారా ఎంత మేలు, హల్లెలూయాతో మెలకువలోకి వస్తున్నాం మనం. కింద ఏమన్నాడు? నాకు శ్రమ కలిగెను, యెహోవా నా కొరకు పూటబడి ఉండు. పూటబడి అంటే పూటబడు అంటే అర్థం మీరు చెప్పాలి. పూటబడు నా బదులు నువ్వు అని. పూచీకత్తి, పూచీకత్తి అంటే ష్యూరిటీ. ఇంగ్లీష్లో ఏమంటారు? ష్యూరిటీ. నాకు ష్యూరిటీగా ఉంటావా దేవా అన్నాడు. అచ్చుగుద్దినట్టు యేసు ప్రభు మీదకి వచ్చినప్పుడు ఆయనే మనకు పూచీకత్తు. సైతాన్ని ఎప్పుడు నువ్వు 10 లక్షలు తీసుకుంటావు కదా, అప్పుడు నువ్వు రక్షణ పొందక ముందు, ఇప్పుడు కట్టు అంటే అప్పుడు ఎవరు కట్టినారు నీకు? యేసు ప్రభుతో కట్టిస్తువి, ఆయన పూచి పెట్టినావు కదా. ఇప్పుడు కూడా ఆయనదే రాసుకో, ఏం చేసినా యేసయ్యది రాసుకో, పూచీకత్తు. నా పక్షముగా పూచి ఏమన్నాడు అక్కడ? పూటబడము, పూటబడి ఉండము. దేవుడు నీ పక్షంగా. ఇప్పుడు చెప్పండి, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత ఇయ్యటానికి ఆయన పొందిన దెబ్బలే పూచి. నీ పాపాలను పెళ్ళగించటానికి ఆయన కార్చిన రక్తమే పూచి. అక్కడ అడుకోపో. అందుకే భక్తులు పాడారు, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి దీవించినావయ్యా, ఏ రీతి నీ తీర్చుకొందు యేసువా, నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా, నా లోపములను గ్రహించి క్షమించినావయ్యా, నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా, నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా, ఏ రీతి నీ తీర్చుకొందు యేసువా. హల్లెలూయా. ఎట్లా తీర్చుకోవాలి? ఏమన్నాడు? నా పాప శిక్ష అంతా. ఇప్పుడు ఇజ్కియా క్యాన్సర్లు కూడా శిలువలో మోసాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన పాపాలు, మన శాపాలు, మన రోగాలు, ఇంకా మన సకల సమస్యలు అన్ని శిలువలో. ఈయన అడిగాడు, నాకు పూటబడు ఉండుము. ఎవరు నాయన నాకు పూచి? నేను కట్టలేకపోతే ఎవరు కడతారు వానికి? ఎవరికి? సాతానికి. కట్టకపోతే వాడు వదలడు. ఏ రీతి నీ రుణం. మనదేమో మన పాప రుణం కదా, మన పాపములను రుణం. ఆయన మన పాప క్రయధనము కదా,
క్రయధనము బహు గొప్పది. అంటే హిజ్కియా ముందే 800 సంవత్సరాల కిందట యెషయా ఉన్నాడు. యెషయా కాలంలోనే తర్వాత కాలంలో హిజ్కియా ఉన్నాడు. ఏమన్నా అప్పుడే కదా యెషయా ప్రవక్తనే కదా వచ్చి మాట్లాడుతున్నారు. అప్పుడే దగ్గర హిజ్కియా చేసిన ప్రార్థన, అతను కిచకిచలాడిన విషయాలు, అతను మూలిగినటువంటి ప్రార్థన, కనికరించి దేవా అని అడిగిన ప్రార్థనకు రెస్పాన్సే సిలువ. ఇంకా నీవు బలహీనంగానే ఉన్నావంటే అది మన బుద్ధిహీనత. ఆయనైతే సకలమును వారి విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరనంత. చేసిందేమో నేను 10 లక్షల అప్పు ఊరికి అనుకున్నా, వడ్డీతో సహా ₹1,00,00,000 వేసాడు. 90 లక్షలు యాడ్ చేశాడు వాడు చక్రవర్తి. ఎవరోడు చక్రవడ్డీ వేస్తాడు. 90 లక్షలు యాడ్ చేసి ₹1,00,00,000 చేసి ఇంక 10 లక్షలే తీరక చేతగానే ఉన్నాయి. ఇక నేను 90 లక్షలు యాడ్ చేసి ఇక మొత్తం ₹1,00,00,000 ఆడగడుతున్నాను. పూచి పడతావా యేసయ్యా అని ఏడ్చాడు. గోడ తక్కువ తిరిగి కన్నీళ్లు విడిచుచు ప్రార్థనలు చేస్తే దేవుడు అన్నాడు, పూచి పడతాను నీకోసం అని దిగొచ్చి 10 కోట్లు చెల్లించడం వానికి. ఊరికి చెప్తున్నా అర్థం కావడానికి. అప్పుడు యెషయా అడిగాడు, ప్రభువా నేను చేసింది 10 లక్షలు అయితే నువ్వు 1 కోటి వాడు చేస్తే నువ్వు 10 కోట్లు కట్టినవి ఏంటంటే, భవిష్యత్తులో తెలిసో తెలియక నువ్వు మళ్ళా చేస్తావు. కొన్ని చేయలే ఇతను బాగుపడినాక చేసినది అంతా గలిబిలి. అంతా మా యెరూషలేముకు రండి, నా సహోదరుల కంటే మీరు మిన్న కాదా, రండి యెరూషలేములో ఉన్నటువంటి ట్రావెలింగ్ ప్లేసెస్ చూడండి మీరు అని ఇంట్లోకి పిలిచిపోయి అవి చూపించి ఎవడైనా శత్రువుకు దొంగకు నీ మీద విరోధంగా ఉండేటోళ్ళకి సీక్రెట్లు అని చెప్తాడా? ఏమైంది నీ తెలివి అంటే? దీనికి కూడా ఇట్లా కొన్నిసార్లు బుద్ధి తక్కువ పనులు చేస్తాం మనమని ఎక్కువ డబ్బు కట్టినాడు దేవుడు. హల్లెలూయా. అట్లా తిరిగి చివరికి ఏం చేయాలి? ఆయన సంపూర్ణులు చేయాలి, పాపిని పరిశుద్ధులను చేయాలి, పరిశుద్ధులనేమో సంపూర్ణులు చేయాలి. దట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ గాడ్. దేవుని గమ్యం అది. మనమేమో సింహాసనం గమ్యం. అవునా? యేసన్న పాట పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి, సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆ సింహాసనం నా గమ్య స్థానం, ఆ సింహాసనం నా గమ్య స్థానం. ఆగిపోను నేను సాగిపోచున్నాను, పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి.
దేవుని గమ్యం ఏంది? పాపములు జీవిస్తున్న వాళ్ళు పరిశుద్ధులు కావాలి, లేకపోతే పరలోకానికి రాలేరు. పాపము చేసేవాళ్ళు పరలోకానికి ప్రవేశించలేరు, నో ఎంట్రీ. కాబట్టి రక్తం కార్చారు. పాపులు ఏమయ్యారు? పవిత్రులయ్యారు రక్తం. తర్వాత సిలువ చేత పులిసినది యావత్తు తీసేసుకుని పులియని రొట్టెలు పండుగ చేసుకున్నాడు. సిలువ ఏం చేసింది? నాలో నీలో ఉండే పులిసినదంతా ప్రతి ఆదివారం ఇంత పెరిగేస్తున్నాడు. కాబట్టి మళ్ళా సంఘాలతో ఏమన్నాడు? మళ్ళా మారు మనసు పొందు. ఏంది ప్రభువా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? మర్చిపోయినట్టున్నావు. లోకంలో కదా మారు మనసు పొందాలని చెప్పాలి, సంఘాలతో చెప్తున్నావేంది? సంఘాలు నిరంతరం మారు మనసు పొందాలి. ప్రతి ఆదివారం అంతో ఇంతో దేవుని దగ్గర ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుడు మాట్లాడినప్పుడు లోపడటానికి నీ మనస్సును కంట్రోల్, వశం ఆయనకు చేయాలి. అట్లనే కంట్రోల్ కాకుండా ఉందనుకో, నా శరీరాన్ని ఆయన నల్లగొట్టుకొని దానిని నేను వశపరుచుకొని దేవుని వశం చేస్తున్నాను. హల్లెలూయా. భక్తులు చేసిన విషయాలు. కాబట్టి ప్రియులరా, నాకు శ్రమ కలిగి, ఏం శ్రమ కలిగింది నీకు? ఏమొచ్చింది నీకు శ్రమ? ఇన్ని రోజులు బాగున్నాను, ఈ మీద పుండు పుట్టింది. రాచపుండు క్యాన్సర్ గడ్డగా మారింది. క్యాన్సర్లో 3 స్టేజెస్ ఉంటాయి. బాగానే 3 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ ఈజీగా క్యూర్ అయిపోతుంది. రెండవ స్టేజ్ చాలా డిఫికల్ట్, కెమోథెరపీలు చేయాలి, లోపల ఉన్నటువంటి రక్తం మార్పిడి జరగాలి, ఏదో చేయాలి, కాల్చేయాలి. ఆ కణాలు, క్యాన్సర్ కణాలను కరెంటుతో కాల్చేస్తాం. అది శరీరం అంతా గడగడ వణికిపోతుంది. మూడో స్టేజ్ వచ్చిందనుకో, మూడో స్టేజ్లో మనుషులు బతకరు. మూడో స్టేజ్లో మనుషులు బతకరు. క్యాన్సర్ వచ్చింది, మూడో స్టేజ్ చేతకారండి. ఆ మూడో స్టేజ్లో ఇది జరిగింది ఈయనకు దాదాపు. అందుకే నువ్వు మరణం అవుతున్నావు, ఇవి బ్రతకవు. బ్రతికే ఛాన్స్ లేనిది ఏ స్టేజ్? 3rd స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. కాబట్టి అయినా ఇతడు ప్రార్థన చేశాడు, శ్రమ పడ్డాడు. ఇక అన్నీ పక్కన పడేశాడు. రాజరికము, అధికారము, యుద్ధాలు, మొత్తం ముందు ప్రాబ్లం లోపల ఉంది. బాగుపడాలి, అవుతానా? చిన్న వయసుకి ఏం చచ్చిపోతాను, పైగా నా ఇల్లు కూడా బాగలేదు అని దేవుడు చెప్తున్నాడు. బాగుపరచాలంటే కూడా టైం కావాలి. టైం కావాలని కూడా మరి ఇక్కడ కనపడలే, టైం కావాలి ప్రభా అని ఏడ్చాడు. దేవుడు ఏడుస్తూనే ఓహో అర్థమైంది, ఆయన టైం కావాలని ఏడుస్తున్నాడు. సరి చేసుకోవాలన్నా, క్యాన్సర్ బాగా కావాలని. అందుకు ఏం చేశాడంటే 6వ వచనంలో, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు చేతిలో పడకుండా. ప్రాబ్లం నీదే కాదు, పట్టణంది కూడా. నీ ప్రాబ్లము క్యాన్సర్ పోతే బాగా అవుతుంది, కానీ పట్టణం సంగతి ఏంది? అసలు ఆ పట్టణం ఎవరిది? మహారాజు పట్టణం. హిజ్కియా పట్టణమే కాదు యెరూషలేము, అది మహారాజు పట్టణం. నిన్ను ఈ పట్టణాన్ని కాపాడడానికి, విడిపించడానికి అశ్షూరు రాజు. ఏ రాజు? ఎవరు అశ్షూరు రాజు? మీరు చెప్పండి మరి. అసలు అప్పుడు ప్రస్తుతానికి అశ్షూరు రాజు సైన్యాధిపతిని పంపితే వాడు వచ్చినాడు సన్హెరీబ్. కానీ అశ్షూరు సామ్రాజ్యానికి మొదటి రాజు ఎవడు? నిమ్రోదు. వాని చేతిలో యాంటీ క్రైస్ట్ వాడు. అతని చేతిలో పడకుండా, సాతాను చేతిలో పడకుండా, నిన్ను మాత్రమే కాదు నీకు 15 ఏళ్ళ ఆయుష్ తీసుకో, పట్టణానికి వాని చేతిలో పడకుండా నేను విడిపిస్తాను. 2 వాగ్దానాలు పొందాడు.
దేనికి? కనికరించమని ప్రార్థన చేస్తే. నువ్వు ఏ ప్రార్థన చేస్తావు దేవునికి? ఏం క్లెయిమ్ చేస్తావు దేవుడి దగ్గరికి వచ్చి? అతని మాదిరి యథార్థత, సత్యమును ప్రేమించి దేవునికి అనుకూలంగా జరిపావా ఎప్పుడైనా? నో యథార్థత. జాన్ బన్యన్ భక్తుడు రాసిన పుస్తకాలలో ఒక పుస్తకం ఆత్మలో ప్రార్థించుట ఎట్లు రాసుకోండి. 31 ప్రార్థనలు జైల్లో కూర్చొని రాసి పుస్తకం వేసుకున్నాడు. తర్వాత వాళ్ళు వేశారు పుస్తకం. ఆయన రాసిన పుస్తకాలు అద్భుతమైనవి. పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అంటే యాత్రికుని, తెలుగులో యాత్రికుని ప్రయాణం, ఇంగ్లీష్లో పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్. ఇంకొక పుస్తకం రాశాడు ఆయన, పిలిగ్రిమ్స్ ప్రేయర్, యాత్రికుని ప్రార్థన. ఆ పుస్తకం దొరకల, ఇంగ్లీష్లో దొరుకుతుందేమో తెలియదు, వెతకాలి. జర్నీ అంతా ఏం చేసినాడు అతను? యాత్ర ఒకటే కాదు, సైమల్టేనియస్గా ప్రతి ఈవెంట్లో, ప్రతి అకేషన్లో, ప్రతి ప్రాబ్లంలో ఏం చేశాడు? ప్రార్థన. అదొక పుస్తకం. ఇప్పుడు నేను చెప్పేది వేరే పుస్తకం, ఆత్మలో ప్రార్థించుట, ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. ఏమండి, ఆత్మలో ఎలా ప్రార్థన చేయాలి? అతడు ఒకటే చెప్పాడు, ఆత్మలో ప్రార్థన నేర్చుకున్నంత వరకు నీకు పరలోక రాజ్యం సరిగా అర్థమే కాదు అన్నాడు. కాబట్టి మనం మనసుతో ప్రార్థన చేద్దాము. పౌలు ఏమంటున్నాడు? మనసుతో ప్రార్థన చేతును, ఆత్మలో ప్రార్థన చేతును. మీ అందరికంటే ఎక్కువగా భాషలతో నేను మాట్లాడగలను. వాళ్ళు ఎంజాయ్ చేశారు, దేవునితో నడిచారు. దేవుని స్తోత్రం కలుగును. ఈ సమయంలో ఒకటే, హిజ్కియా అనే రాజు హిస్టరీలో దేవుడు స్వస్థపరిచి 15 ఏళ్ళు ఇస్తే మనకెందుకు ఇయ్యడు? కాబట్టి ఏమడగాలి మనం? 91వ కీర్తనలో దీర్ఘాయుష్షు చేత నిన్ను తృప్తిపరిచేదని అన్న వాగ్దానం స్వతంత్రించుకోవాలి, లాక్కోవాలి దేవుని దగ్గర నుంచి. పరలోక రాజ్యము బలత్కారుల చేత పట్టబడుచున్నది. అంటే ఏ బలత్కారులు? లోకంలో బలత్కారులు, బలత్కారం చేసేటోళ్ళు రూపలు ఉండరు. వాళ్ళు ఫోర్స్ఫుల్గా నిన్ను ఏమైనా చేస్తే చంపుతారు, కొడతారు, ఆడపిల్లల్ని అయితే చెరిపేస్తారు. బలత్కారులు అంటారు వాళ్ళు. కానీ ఇంకొక బలత్కారులు ఉన్నారు, తెలియదు చాలామందికి. వీళ్ళు పరలోక రాజ్యములో దేవుడు వాగ్దానం చేసిన వాటిని స్వతంత్రించుకుంటారు. బలవంతంగా పట్టేసుకుంటూ ఇస్తావా, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ. ఇదొక రకమైన బలత్కారులు. దేవుణ్ణి పట్టుకొని, కాలు పట్టుకొని నేను ఏడుస్తాను అంటే, ఒకవేళ ఆ మహాదేవుడు ప్రేయర్కు రెస్పెక్ట్ ఇవ్వకపోతే, ఇట్లా అంటే కాలు జాడిస్తే ఎక్కడ పడతాడు? కానీ ఆయన దేనికి గౌరవం ఇస్తాడు? ప్రార్థనలో పోరాడు వారికి దొరికిపోతాడు. అక్కడేమో విశ్వాసం ఉండేవానికి గుడ్డోనికి దొరికిపోయా, ఇక్కడేమో ప్రార్థనా పరులకు దొరికిపోయా, పూచికత్తు పెట్టుకునే వాళ్ళకు. మనకేం చెప్పాడు? మీరు పూచి పడద్దండి ఎవరికి అన్నాడు సామెతల్లో, తెలుసా? ఎవరికి పూచి పడకండి, మీరు త్వరపడి డబ్బులు కట్టాల్సి వస్తుంది. మీకు 1,00,000 రూపాయలు నేను తీసుకుంటున్నానన్న ఊరికే షూరిటీ, నీ సంతకం అట్లా పెట్టు అంటే సంతకం పెట్టినా వీడు కట్టడు. నోటీసులు ఇంటికి వస్తాయి, మీ ఇంటికి. ఏంటండి ఇదంటే, మరి వాళ్ళు కట్టలేదు, నువ్వు పూచి సంతకం చేసినావు. ఎవరు చేయమన్నారా నేను సంతకం? బైబిల్ చెప్తుంది, ఎవరు చేయమన్నారు నేను సంతకం? ఏ మనుష్యుడు ఇంకొక మనుషుల్ని సంపాదించలేడు, రక్షించలేడు, విమోచించలేడు. ఓ సహోదరుడు తన సహోదరుని విమోచించలేడు, ఒకడే పూచి పడగలడు, యేసుక్రీస్తు ప్రభు. యేసయ్య ఒకటి నీకు పూచిపడి నీ అక్కరలన్నీ తీర్చడానికి నిన్ను పక్కన పెట్టి చెప్తా. సైతం వాడు కట్టలేదు ప్రభా అంటే, దేవుడు వాడు కట్టలేడని తెలిసే నేను కట్టినాను కదా, నోరు మూసుకొని పో. మళ్ళీ వస్తాడు యేసుప్రభు దగ్గరికి, వాడు కట్టలేడు ప్రభా అంటాడు. అరే ఎన్నిసార్లు అడుగుతారా నువ్వు? మన సహోదరుల మీద రాత్రింబవళ్ళు నేరము మోపు వాడైన అపవాది
ప్రతిరోజు వస్తాడు యేసుప్రభు దగ్గరికి, వాడు డబ్బులు ఇళ్ళ ప్రభావం ఉన్న అప్పు తీర్చలేదు వాడు. ఏం చేసినాడంటే, నిన్న రాత్రి ఏం చేసినాడు, మొన్న పగులు ఏం చేసినాడు నీకు తెలిసినేమి, రాసి పెట్టుకోండి ప్రభా. నేను మనం చేసినట్టు ఎవరు రాసుకుంటున్నారు? ఇద్దరు రాసుకుంటున్నారు. ఒకరు దేవుడు, ఇంకొకరు ఆయన ఏమో క్రియలకు జీతం ఇవ్వడానికి రాసుకుంటున్నాడు, ఈడు నేను ఇరికియడానికి నేరం మోపడానికి రాసుకుంటున్నాడు. మనం చేసేది అన్నీ మర్చిపోయేది. నేను ఎప్పుడు చేసిన ప్రభా, నేను ఎప్పుడు చేసిన ప్రభా, అసలు మతికి కూడా లేదు కదా, తిట్టినది మతికి లేదు. ఊరే అంత నోరు విట్టి మాట్లాడితే కదరా, ఎట్లా మర్చిపోతుంది ప్రభా? నా నోరే అంత మాట్లాడుతుంటా కడుక్కుంటుంటా, మాట్లాడుతుంటా కడుక్కుంటుంటా, అంత పనికి మాలినోడిని నీకు తెలుసు కదా ప్రభా. కుమ్మరి కుమ్మరి పాటల్లో పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా, పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా, పొంగి పొరలు పాత్రగా పొంగి పొరలు పాత్రగా మార్చివేయునా, కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి కారి జగట అన్నైన నావన్ చూడుమయ్యా, జగట అన్నైన నావన్ చూడుమయ్యా. మనం ఏం పాత్రలం? జిగటమన్నా జిగటమన్న మళ్ళీ పలికి వస్తుంది. కాల్చినాక మట్టి మన కుండలు అయిపోయి కనీసం నీళ్ళన్నా తాగదు, కుండలు మన అయ్యే కదా. పనికిరాని పాత్రలు దేవునికి ఎవరి లోకానికే పనికిరాం, ఎవరికి పనికిరాని వాళ్ళని తీసుకుని దేవుడు ఏం చేస్తున్నాడు? పాపాత్మురాలైన స్త్రీ వాళ్ళ ఊర్లో పనికొస్తుందా? ఇంకా చెడగొట్టడానికి తప్పితే. కానీ ఆమెను తీసుకొని సమాధానంతో నింపి తర్వాత ఆమె ఎంత సేవ చేసిందో మనకు తెలియదు. హృదయములో సమాధానంతో నింపబడి కన్నీళ్లు కార్చి దేవుని కనికరాన్ని పొందుకున్న స్త్రీ ఊరికే ఉంటుందా? హిజ్కియా ఊరుకున్నాడా? ఈ పొద్దున చెప్తున్నాడు ఆయుష్ కావాలంటే అడగండి అని. హల్లెలూయా. మరో హిజ్కియా రంజిత్ అని చెప్తున్నాడు దీర్ఘాయుష్మాన్ భవ పుస్తకం చదవండి అని. దేవుడు రాయించిన పుస్తకం చదవండి, అందరూ దీర్ఘాయుష్ పొందండి. దేవుని బిడ్డలు త్వరగా చచ్చిపోవటం సైతానికి ఇష్టం, కానీ దేవుని బిడ్డలు దీర్ఘాయుష్ చేత తృప్తిగా బ్రతకటం దేవునికి ఇష్టం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పనికి రాని పాత్రయని త్రోసి మా, పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా. హల్లెలూయా. ఎవరు పాడుతున్నారు ఈ పాట? భక్తులు. మేము పనికిరాం, కానీ పనికి వచ్చేటట్టు చేయి, తర్వాత పొంగి పొరలే గిన్నెలుగా పాత్రలుగా చేయి ప్రభా. ఒకటి అడుగుతున్నాడు దేవుడు, మనల్ని చేయగలడా లేదా? నిజంగా నమ్ముతున్నావా? 100% నోటితో పెదవులతో చెప్తున్నావా, హృదయంతో చెప్తున్నావా? నిజంగా నువ్వు నమ్ముతున్నావా ఈ మాట? పనికి రాని వాళ్ళని తీసుకుని పవిత్రమైన పాత్రలు చేసి, అక్కడ అన్నాడు పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి అర్హమై
అది అయినాక గిన్నె నిండి పొర్లే పాత్ర అవుతావు. ముందు అపవిత్రమతను కడగాలి, కడిగిందని దేవుడు నింపి వాడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక హిజ్కియానే కాదు, హన్నా ఏడ్చింది, కొడుకును సంపాదించుకునింది. హిజ్కియా ఏడ్చాడు, స్వస్థత పొందాడు, దీర్ఘాయుషు పొందాడు. ఇంకా ఎవరైనా ఏడ్చిన వాళ్ళు చెప్పండి. ఎఫ్రాయిం ఏడ్చాడు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవచించాడు, ఏడ్చి హోషేయ గ్రంథం అంతా ఎఫ్రాయిం పాపాలే, హోషేయ గ్రంథం అంతా. కానీ ఇర్మియా 31వ అధ్యాయంలో 18 వచ్చిన చూడండి, ఎవరైనా దయచేసి త్వరగా. 31:18. బా ఏం స్పీడ్ తీస్తారండి మీరు చూస్తే. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు, కాడి దెబ్బలకు లోబడినట్లుగా నేను నీకు శిక్షకు లోబడుచున్నానా. నీవు నా మనస్సును త్రిప్పినెడలా నేను తిరుగుదును అని. ఎవరట? ఎఫ్రాయిం ఏం చేస్తున్నాడు? అంగలారుస్తున్నాడు. యెహోషువ గ్రంథంలో అతడు ఏం చేస్తున్నాడు? పాపం అండి. సరిగా విన్నారు మీరు, అదే వచ్చినది. నేనేం మాట్లాడుతున్నాడు? హిజ్కియా హోషేయ గ్రంథంలో పాపం చేస్తున్నాడు. కానీ ఇర్మియా కాలంలో 31:18 అతడు మొర్రపెట్టు వాడైనాడు. ఎవరు? ఎఫ్రాయిము మొర్రపెడితే తర్వాత ఏమన్నాడు? ఇంకా కింది దేవుడు అంగలారుస్తుంటే దేవుడు ఇప్పుడే వింటున్నాడట. అంటే అతను అంగలార్చేది, నేను వినేది ప్రజెంట్ టెన్స్ అంటున్నాడు. అతను ప్రార్థన చేస్తున్నాడు, నేను అతని ప్రార్థన వింటున్నాను. కన్నీరు గారుస్తున్నాడు. దేనికోసం? ముద్దు బిడ్డ కావాలంట. కింద చదవండి. నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాప పడితిని. నిజంగా నేను సంగతి తెలుసుకొని తొడ చరుచుకొంటిని, భరించచ్చు. ఏందండి? నాకు బిడ్డలు చాలామంది ఉన్నారు. చర్చిలో ఉండే వాళ్ళంతా బిడ్డలే. మళ్ళా అందులో ఒక యోసేపు ఉంటాడు, ముద్దు బిడ్డ. అతనికి స్పెషల్ డ్రెస్ ఉంటుంది. అట్లా దేవుని దృష్టిలో కొంతమంది ముద్దు బిడ్డలు ఉన్నారు. ఎందుకు ఏడ్చాడు కనుక. ఒకటే మాట చెప్తున్నాను, దేవుని కనికరము కొరకు ప్రార్థన చేసిన వాళ్ళందరూ, యథార్థంగా చేసిన వాళ్ళందరూ పొందుకున్నారు. నువ్వు పొందుకోలేదంటే ఏమై ఉండాలి? ఇప్పుడు మనం పొందుకోలేకపోతున్నామంటే మన ప్రార్థన సరైంది కాదని గ్రహించి ఈ రోజు నుంచి యథార్థంగా చేయడం నేర్చుకోవాలి. లేకపోతే దేవుడు తోసివేసే అవకాశం ఉంది. ప్రార్థన చేయాలి. ప్రభా నాకు ప్రార్థన నేర్పించు. ఏం కావాలి? ముద్దు బిడ్డ. ఇది చదువుతానని టక్కని నాకు తెరీసా పాలు మతికొచ్చా. ఆమె అసలు పుస్తకమే ముద్దు బిడ్డ అని రాసింది. మొన్ననే చూసిన దాన్ని నేను. ముద్దు బిడ్డ ఆ పుస్తకం పేరు. లోపల చూస్తే ఆమె హిస్టరీ ఉంది, ఎలా మారు మంచి పొందింది, కేరళ టైం అని అంది. ఇప్పుడు అంట నేను యేసు ప్రభు ముద్దు బిడ్డ. ఆయన చెప్పినవన్నీ చేశాను, ఆయన కోసమే చేశాను. వాళ్ళు భక్తి పరు. మన స్థితి ఎలా ఉంది? ఎందుకు అలా ఎక్కలేకపోతుంది? ఎందుకు పొందలేకపోతున్నా? ఏదో 4 కన్నీళ్ళు బొట్లు రాలుస్తానే వాక్యం దాంట్లో పక్క పోతానే మర్చిపోయేది. రోంచేపటికే ఎఫ్రాయిము నీ భక్తి మంచు వలె కరిగిపోతుందంట. రోంచేపే కన్నీరు మళ్ళీ ఎక్కడికో పోతుంది. సోమవారానికే సగ్గిపోతుంది మన భక్తి. ఆదివారం విన్న భక్తి అల్లా
చేసిన ప్రార్థన ఆరాధన అంత సోమవారానికి కరిగిపోయింది. మంగళవారానికి ఏముంది? ఇంకా మళ్ళీ మొదటికి వచ్చే కేసు. ఈ దినం అంటున్నాడు ప్రభు, కనికరమును చూపమని యథార్థంగా ప్రార్థించే వాళ్ళందరూ దేవునికి ముద్దు బిడ్డలు అవుతారు. నువ్వు ఎలా ఉన్నావు? దేవుడిని ఒప్పుకుంటాడా? దేవుడు ఎస్ అనగలడా? అంగీకరించగలడా మనల్ని? మన స్థితిగతులు పరిశీలించిన బలలో చేయవేద్దాం. బలను అందుకే ముందు పెట్టాడు, ప్రతివాడు తను తాను పరీక్షించుకొని యోగ్యంగా బలలో చేయి వేయాలి. వేయకపోతే ఒక నష్టం, యోగ్యంగా వేస్తే ఆశీర్వాదం. యోగ్యంగా చేయి వేస్తే ఆశీర్వచన పాత్ర అవుతుంది. అది అయోగ్యంగా మూర్ఖంగా చేయిస్తే అదే శాపగ్రస్తమైనది అయిపోతుంది. అందుకే మీలో చాలామంది బలహీనులు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చచ్చిపోతున్నారు. ఎందుకు తెలుసా? ఆశీర్వచన పాత్రను నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారని మలాకి అన్నాడు. రండి, కొద్ది సమయం దేవుడిచ్చిన అవకాశం, దేవుడు తన మరి పరలోక రాజ్యానికి అవసరమైన స్థితిగతులు మనల్ని నిలబెట్టాలని మాట్లాడుతున్న ఈ మాటల్లో సరి చేసుకుని బలలో చేయవేద్దాం. రండి.